ఈరోజు మనం శాలివాహన చక్రవర్తి జయంతి వేడుకలు గౌరవంతో మహాత్మ్యంతో ఈరోజు జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అందరం ఒకే తాటి మీదకి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మనము 800 ఏళ్ల క్రితమే శాలివాహనుడు చక్రవర్తి అయ్యాడు, కుమ్మరోలు రాజు అయ్యారు, రాజ్యాన్ని ఏలాడని చెప్పి చెప్పుకుంటున్నాం. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? రాజ్యం వెళ్ళట్లే, రాజ్యం వైపు మనం చూడట్లే. ఈరోజు ఎవరి అంటే రాష్ట్ర సంఘాల తీరు ఎలా ఉందంటే ఎవరి బాట వాళ్ళదే. ఈరోజు శాలివాహన చక్రవర్తి పట్టాభిషేకం రోజు ఉగాది పండుగ స్టార్ట్ అయింది. ఈరోజు శాలివాహన చక్రవర్తి జయంతి రోజు మన తెలంగాణ కుమ్మర శాలివాహన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ ప్రారంభోత్సవం జరిగింది. ఇది అదే స్ఫూర్తిగా తీసుకొని శాలివాహన చక్రవర్తి మన పట్టాభిషేక రోజు ఎలా అయితే ఉగాది పండుగ జరుపుకోవడానికి మన ఎలా వచ్చిందో ఈ రోజు కూడా అదే ఆయన జయంతి రోజు ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో గొప్పగా ఈ ఆర్గనైజేషన్ మంచి మంచి కార్యక్రమాలు రూపొందించి కుమ్మరుల యొక్క సమస్యలు కానీ ఈ యొక్క అన్ని రాజ్యాధికార కోసం ప్రణాళిక రూపొందించే విధంగా రాష్ట్ర స్థాయిలో తీసుకుపోయి ఈ యొక్క చార్జ్ చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను 2018 నుంచి కుల సంఘ సేవలో పనిచేస్తున్నాను. నేను నాకున్న శక్తి మేరకు, భగవంతుడు ఇచ్చిన ఆలోచన శక్తి మేరకు నేను కుమ్మర్ల తరపున చాలా సమావేశాలు ఏర్పాటు చేసిన నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సభలు నిర్వహించిన, సమావేశాలు నిర్వహించిన, ర్యాలీలు నిర్వహించిన మన యొక్క కులం ఉనికి తేవడం కోసం నా వంతు నా ప్రయత్నం చేసిన. మొన్న జరిగిన సెప్టెంబర్లో జరిగిన ఒక సమస్య జరిగింది. అందరు కులస్తులు ఇక్కడ ఉన్న వారికి నేను చెప్తున్నాను, నేను మీ అందరు నోటీస్ తీసుకొస్తున్నా. నేను అక్కడున్న కుమ్మర్లని ఒక తాటి మీద తీసుకురావాలి, మనలో రాజకీయ చైతన్యం నింపాలనే ఉద్దేశంతో నేను మన తొలి కవయిత్రి మొల్ల రామాయణాన్ని ఆమె తెలుగులో రాసింది. అప్పుడు సంస్కృతంలో రామాయణ తెలుగులో రాసింది. 2017లోనే ఆమె పేరు మీద భారత ప్రభుత్వం కూడా స్టాంప్ తీసింది. అలాంటి గొప్ప కవయిత్రి మన భవిష్యత్ తరానికి, కొత్త తరానికి పరిచయం చేద్దాం. ఆమె స్ఫూర్తిగా తీసుకొని కొత్త తరానికి కొంచెం గొప్పగా ఏమైనా ఎదగడానికి అవకాశం ఉంటుంది, మనం ఒక వేదికలాగా ఉంటుంది, జయంతి కార్యక్రమాలు చేసుకోవడానికి అందరూ ఒక వేదికలాగా ఉంటుందని చెప్పి అక్క ఒక విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఆలియా పట్టణంలో అని చెప్పేసి నేను కార్యక్రమం చేపట్టినా. అందరం కలిసి అక్కడ నాగసాలు వేసుకొని అందరం కలిసి అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే జానారెడ్డి తనేవుడు జేవురెడ్డి, ఆయన చిన్న కొడుకు ఎమ్మెల్యే, పెద్ద కొడుకు ఎంపీ కలవడానికి పోయాం. అందరం గ్రామస్తులం, అన్ని మండలాల నుంచి వెళ్ళేసి కలిసినాక ఆయన ఫస్ట్ మమ్మల్ని పెట్టుకోమని చెప్పేసి తర్వాత కూడా మధ్యలో టచ్ చేసిండు. ఏం చేసిండు, ఎంతవరకు వచ్చింది విగ్రహం పనులు ఏమి అందులో పార్టీ వాళ్ళు ఉంటారు కదా, మన కాంగ్రెస్ పార్టీ ఉన్న మన కుమ్మరులను అడిగినాక తర్వాత మీ కార్యక్రమం మొదలుపెట్టినాం. దిమ్మ మొత్తం సిద్ధం చేసినాం, విగ్రహం పెట్టడానికి సిద్ధమైపోయింది. ఏమైందో ఏమో ఎవరు చెప్పారేమో మరి అదర్ కులాలు చెప్పిర్రా, ఎందుకంటే అక్కడ కొంచెం ఆధిపత్య పోలు నడుస్తుంది. ఎందుకంటే అంతకుముందు నాగరసాగర్ నియోజకవర్గం ఏంటంటే అంతకుముందు బీసీలు అడ్డనే ఉండే, అంతకుముందు గౌడ్స్ ఎమ్మెల్యే ఉండే, నిమ్మల రాముడు గౌడ్ అని చెప్పి ఎమ్మెల్యే ఉండే. తర్వాత అక్కడ జానారెడ్డి చిన్నగా పడకేసి 35 ఏళ్ళ నుంచి రాజ్యం వెళ్తున్నాడు. అది కొంచెం డ్యామినేషన్ ఉంటుంది అక్కడ. అయ్యా ఈ రోజు కుమ్మరోడు పెడితే ఎవసలా ఇచ్చు ఆయనకి, పెద్ద ఆయనకి జానారెడ్డి గారికి. ఇవాళ కుమ్మరోడు పెడితే రేపు అందరు కులాలు పెడితే 100 కులాలు పెడతాయి, రేపు మంగళానే పెడతాడు, సాగలానే పెడతాడు, కమరానే పెడతాడు అనే ఆలోచన ధోరణితోనే ఆయన చెప్పారు. అలా ఉన్న ఆయన దగ్గర ఉన్న జానారెడ్డి దగ్గర ఉన్న టీము ఆయనకి ఏమైందో ఏమో కొడుకున్నారని ఎందుకు ఇవ్వడానికి వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇష్టం అని చెప్పేసి అని మున్సిపల్ కమిషనర్ కూడా కలిసినాం. ఆయన కూడా పెట్టుకున్నాడు, కమిషనర్ కూడా రెడ్డిని పెట్టుకోమని చెప్పినాడు. మాకు తెలియకుండా మున్సిపల్ కమిషనర్కి సమాచారం చేసి మున్సిపల్ సిబ్బందితో కూడగొట్టడం మొదలుపెట్టాడు. నేను తెల్లవారుజాము తెలుసుకోవాలి అక్కడ నాకున్న పరిచయాలతో ఒత్తిడి చేసుకొని ఆపేసి ఆ రోజు ఎమ్మెల్యే గారు లోకల్కి వస్తుందని చెప్పి మళ్ళీ తెలుసుకొని పోయి మన 30 మంది తెలుసుకొని మళ్ళీ ఎమ్మెల్యే కాడ పోయినా. నీ ఇట్లా లోపల ఇట్లా చర్చిస్తుంది మాతోని. మేము బయటికి రాగానే జేసీబీ తీసేసి జేసీబీతో దిమ్మని తీసేసి ఆయన ఏమనుకున్నాడంటే కుమ్మరు అంత బలంగా లేరు, ఏది ఏముందులే వీళ్ళు, ఆయన శక్తిమంతుడుగా చాలా శక్తిమంతుడు, ఎన్ని మంత్రి పదవులు చేసినాడు, 30-40 ఏళ్ళ నుంచి పదవి కొనసాగిస్తున్నాడు అని పూర్తి చేసినాడు. అది నాకేమైంది, అలా అందరం ఉన్నాం, అందరం పోయినాం, ఎంత అవమానంగా ఉంది ఏదో అనిపించింది నాకు. అంటే కొంచెం నామూషిగా అనిపించింది. మన గౌరవం, ఆత్మగౌరవం, మన మనోభావాలు దెబ్బతినట్టే కదా, అంటే మనం అంటే లెక్కలేని తనం అంటే కదా అని నాకు అనిపించింది. నాకు ఏమైంది అని చెప్పి రాష్ట్రాలు ఏదంటే సూర్యరామనే కనిపించింది నాకైతే. సూర్యరామన్న బీసీ సంఘాలన్నీ ఏకం చేస్తున్నాడు, అన్ని కులాలతో మమేకమైతుడు కాబట్టి నాకు సూర్యరామన్ని సలాడినా
సూర్యదేవన శక్తి నాకు తోడైంది. ఆయన శక్తితోనే, ఆయన ఆధ్వర్యంలోనే నేను జానారెడ్డి మీద గట్టి ఉద్యమం చేసిన. జానారెడ్డి మీద ఏంటంటే చాలా మంది చాలా భయభ్రాంతకు గురి చేసింది అన్నారు. నేను ఏమైందని ఎవరైతే మనకేంది, ఇప్పుడు మనం ఆయన గౌరవించుకున్నాం కదా, పోయి అడిగినాం. కానీ మనల్ని ఆయన గౌరవించలే, మనల్ని అవమానపరిచాడు. మరి అవమానపరిచినప్పుడు మనం ఎంచుకున్న లక్ష్యం గొప్పది ఉంది, మనం చేసే పనిలో నిజాయితీ ఉంది. నిజాయితీ ఉన్నప్పుడు, ధర్మం ఉన్నప్పుడు ఆయన ఎవరైతే మనకేంది కొట్లాడు రబ్బా అని చెప్పేసి అన్నాం. ఓ రాను మళ్ళీ కాడిపోయినాం, వారం రోజులు నెల రోజులు టైం ఇచ్చినాం. అక్కడ అందరితో అన్ని కుల సంఘాలను ఏకం చేసి గొప్పగా ర్యాలీ చేసినాం. అక్కడ ఆయనకి ఏమని వారం ఇచ్చినామంటే, ఈరోజు మా మొల్లమాల దగ్గర అట్లా జేసీ బొక్కంతో తీసేసినావు, రేపు మీ సీటు కూడా జేసీ బొక్కంతో తీసేస్తామని చెప్పి వారం ఇచ్చినాం. ఆలయ సెంటర్లో బీసీ కులాలలో ఒక చైతన్యం తీసుకొచ్చినాం. అక్కడ ఇవాళ వాళ్ళకి రాజకీయం ఉడగడ లేదు అసలు. అక్కడ ఇప్పటికప్పుడు రాజీనామా చేస్తే వాళ్ళ డిపాజిట్ దక్కదు. అలా బీసీ కులాలను ఏకం చేయడానికి కీలక పాత్ర పోసింది కుమ్మరోలు. అక్కడ కుమ్మరోలు అదేవిధంగా ఈరోజు నేను కూడా ఏముందంటే, ఈరోజు శాలివాహన చక్రవర్తి జయంతి. గొప్ప రాజు, భారతదేశంలో సమాజాన్ని ప్లస్ ధర్మాన్ని కాపాడిన గొప్ప చక్రవర్తి. ఇదే రోజు జయంతి రోజు ఈరోజు మన ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని ప్రారంభించుకున్నాం. ఇదే విధంగా మనం అంతా శక్తివంతంగా తయారయ్యి రేపు రాజ్యాధికారం కోసం మనందరం చాలా శక్తివంతంగా తయారయ్యి రేపు ఎమ్మెల్యేలుగా మనం అసెంబ్లీలో అడుగుపెట్టి మన యొక్క కుల ఉనికి కోసం మనం అసెంబ్లీలో మాట్లాడే విధంగా మనం తయారు చేసుకోవాలి, మన జాతి తయారు చేసుకోవాలి, రేపు అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.